అమరావతిలో తమంతట తాము భూములు ఇచ్చారు రైతులు, వాళ్ళకి ఇంతని ప్రభుత్వం వెనక్కిస్తోంది. అలాగే తమకి ఇవ్వకపోతే ప్రాజెక్టులకు మేము భూములు ఇవ్వమంటూ అడ్డం తిరుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు. అమరావతికి వచ్చినటువంటి కొత్త సమస్యకు సంబంధించినటువంటి అంశాన్ని సాక్షి హైలైట్ చేసి, రాజధాని ప్రాజెక్టుల పేరుతో భూములు సేకరిస్తుండడం మీద మంత్రి పి నారాయణ కలిసి సమస్య వివరిస్తే కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్టుగా ముచ్చట్లు చెబుతున్నారని రాజధాని భూసేకరణ బాధిత రైతుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎడ్జూరి వీర హనుమంతరావు, కంచర్ల శివరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడికొండలో రైల్వే ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు ఆధునీకరణ, ఇతర కనెక్టివిటీ రోడ్ల పేరుతో భూములు సేకరించేందుకు ముందుకెళ్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా 5 గ్రామాల రైతులు సమావేశమయ్యారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం, న్యాయ పోరాటానికి సిద్ధమని వెల్లడించడం విశేషం. పలువురు రైతులు మాట్లాడుతూ రైతుల అంగీకారం లేకుండా భూముల సేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూస్తామని హెచ్చరించారు. ఓ పద్ధతి లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ చేస్తే సహించేది లేదని, సమీకరణ ద్వారా తీసుకుంటే భూములు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశాల మీద ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులను సంప్రదించగా సానుకూలంగా స్పందించలేదని మంత్రి నారాయణ కూడా స్పష్టత ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి వస్తున్న భూములు కోల్పోకుండా ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసి కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం లీగల్, పొలిటికల్, ఫైనాన్స్ కమిటీలు ఏర్పాటు చేసి కోర్టులో న్యాయ పోరాటం దేనన్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ప్రాజెక్టు పేరుతో పంట పొలాలను తొక్కించుకుంటూ అధికారులు పెగ్ మార్క్ సర్వే చేస్తుంటే తాము అడ్డుకుని రాళ్లు తొలగించామని, కుప్రావూరు ఇతర గ్రామాలకు చెందిన రైతులు కూడా రాళ్లు తొలగించాలని సూచించారు. రాజధానిలో రైతుల భూములకు ఇచ్చిన ప్యాకేజీని తమకు వర్తింపజేయాలని, 1250 చదరపు గజాల భూమిని అమరావతిలో అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీని ప్రభుత్వమే తీసుకుని రైతులకు మాత్రం పూలింగ్ ప్యాకేజ్ ఇస్తే తప్ప కోట్ల విలువ చేసే భూములకు తగిన న్యాయం జరగదన్నారు. ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ టీడీపీకి చెందిన నాయకులు కమిటీ సభ్యులుగా ఉండి పార్టీలకు అతీతంగా పోరాడతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటివరకు గ్రామాల్లో భూసేకరణ సంబంధించి ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ముందుకెళ్లడం వెనక ఆంతరం ఏంటని ప్రశ్నించారు. అడ్డగోలు భూసేకరణకు దిగుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పి హక్కులు సాధించుకుంటామని హెచ్చరించారు.